తులారాశి వారికి వికారినామ సంవత్సరంలో తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు తులారాశి. తులారాశి వారికి 8 ఆదాయము, 8 ఖర్చు, 7 రాజపూజ్యత, 1 అవమానత. అంటే ఈ తులారాశి వారికి ఎలా ఉంటుందంటే ప్రవేశకాల సమయంలో 3వ స్థానంలో రావడం, సంవత్సర ప్రారంభంలో అది 16 రోజులు ఉండడం, మళ్ళీ అక్టోబర్ 29 నుంచి మొదలుకుంటే వత్సరాంతం వరకు 3వ స్థానంలో గురువు ఉండడం, ఆ సమయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. ఈ ఏప్రిల్ 22 నుంచి మొదలుకుంటే అక్టోబర్ 29 లోపల వీరికి ఆ మధ్యస్థ సమయంలో ఉద్యోగ ప్రాప్తి, వివాహ ప్రాప్తి, ధన ప్రాప్తి, సంతాన ప్రాప్తి ఇలాంటివన్నీ రంగాలలో వీరు మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. విద్యార్థులు కనుక శ్రమించినటువంటి యొక్కడలా మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి సూచనగా చెప్పవచ్చు. అలానే ఆ యొక్క శని యోగకారకుడుగా వీరికి 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి యొక్క ఇబ్బందులు ఉండవనే చెప్పవచ్చు. ఆ శని 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి దాని యొక్క ప్రభావంతో వివాహ ప్రాప్తి మాత్రం తులారాశి వారికి జరుగునని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలానే విదేశీయాన సౌఖ్యం కూడా వీరికి జరిగేటువంటి యొక్క విధిగా ఉండును. కానీ పెద్దలను మాత్రం గౌరవించేటువంటి యొక్క సంస్కారం మాత్రం ఈ తులారాశి వారు చేయవలసినటువంటి యొక్క విధిగా ఉన్నదని చెప్పవచ్చు. అదేవిధంగా తులారాశి వారందరూ కూడా ఆధ్యాత్మిక శక్తి కనుక పెంపొందించుకున్నట్టు ఒకటిలా అంటే దుర్గాదేవిని కావచ్చు, లలితాదేవిని కావచ్చు, ఈశ్వరుని కావచ్చు, గణపతిని కావచ్చు, వీరందరినీ కనుక వీరు కనుక కొంచెం ఆధ్యాత్మికతో ప్రార్థించినటువంటి యొక్కడిలా మాత్రం మంచి ఫలితాలు జరుగునని చెప్పడంలో తులారాశి వారికి ఎలాంటి సందేహం లేదు. For more details, please like, share and subscribe.